హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంజీవని న్యూమరాలజీ. నేను మీ శిల్పారెడ్డి. ఓపెన్ టాక్ విత్ అనిలాస్ టీకొండాలో. సార్, మీరు ప్రీవియస్ ఎపిసోడ్లో టైం అండ్ మనీకి ఎంత ఇంపార్టెంట్ ఉందని చెప్పారు. సో ఈ ఎపిసోడ్లో మా అందరి కోసం ఏం చెప్పబోతున్నారు? ఈ ఎపిసోడ్లో మనము మెయిన్ రీజన్ అంటే ఇప్పుడు టైంకి ఇంకా మనీకి ఎంత వాల్యూ ఉన్నది అనేది మనం ప్రీవియస్ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేశాము. దాంతోపాటు దీంట్లో ఎందుకు మనకి ఇష్యూస్ అనేది అవుతుంది, ఎందుకంటే చాలామంది సొసైటీలో ప్రతి ఒక్కరు క్వశ్చన్స్ చేస్తున్నారు. అంటే రిజల్ట్స్ అనేది అందరికీ కనబడుతుంది, అందరు క్వశ్చన్స్ చేస్తున్నారు, కానీ దాని రూట్ కాజ్ అనేది తెలవాలనేది నా మెయిన్ ఇంటెన్షన్. అది మనం ఇక్కడ మన స్లైడ్స్ రూపంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అయితే ఈ ఎపిసోడ్లో కూడా ఇది కూడా మెయిన్ పర్పస్ ఏంటంటే అన్లర్నింగే కాబట్టి ఈ స్లైడ్ కూడా నేను మ్యాక్సిమం అందరికి అర్థమయ్యేటట్టు పిక్చర్ వైజ్గా చూపించాలనేది నా మెయిన్ ఇంటెన్షన్. ఇక్కడ నా ప్రకారం ఏంటి అంటే మనము సక్సెస్ కాలేదు అనే దానికి కారణం కూడా ఒక సైడ్ నుంచి మన చదువులు అనేది నేను చెప్తాను. అది ఎలా అనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఎపిసోడ్ మనం స్టార్ట్ చేసేప్పుడు ఈ స్లైడ్ ఇక్కడ కూడా మనం వెల్కమ్ టు వండర్ఫుల్ వరల్డ్ ఆఫ్ అన్లర్నింగ్ అనేది చెప్తున్నాం. అయితే ఇక్కడ ఒక స్లైడ్ అనేది ఉంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం ఏమంటాం, ఈ క్యారెక్టర్స్ అనేది నేను ఫ్రిక్షస్ అంటే అందరికి ఈజీగా అర్థమయ్యేటట్టు నేను కొన్ని యానిమల్స్ ఫొటోస్ అనేది తీసినాను. అంటే అందరికి అర్థం కావాలని, అంతేగాని మనం ఎవరిని కూడా హర్ట్ చేయాలనేది నా మెయిన్ ఇంటెన్షన్ అనేది కాదు. ఇక్కడ మనము ఎప్పుడైనా చూడండి, ఒక లైఫ్లో మనం ముందుకు వచ్చిన అంటే పుట్టినప్పుడు దాంతోపాటు మన జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నా ప్రకారం మన లైఫ్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది. అంటే ఒక రెక్కల గుర్రం లాగా ఉంటుంది. అంటే ఇంత ఫాస్ట్గా ఒక గుర్రం రెక్కలతో పాటు మనం ఒక సినిమాలు చూసినట్టు మంచి ఎగురుతూ పోతున్నట్లు అలా ఉంటుంది. కానీ ఏమవుతుంది అంటే ఎప్పుడంటే ఒక పర్టికులర్ ఒక మేల్ కానీ ఫీమేల్ అంటే బాయ్ కానీ గర్ల్ కానివ్వండి, ఒక ఏజ్ 5 years వచ్చే లోపల ఏమైపోతుందంటే వాళ్ళు ఏ సొసైటీలో అయితే పుట్టారో లేకపోతే ఏ కల్చర్లో అయితే పెరిగారో వాళ్ళ మీద ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేసేస్తారు. దానివల్ల ఏమైపోతుందంటే ఈ విజువలైజేషన్ పవర్ అనేది పిల్లలకి ఏమైపోతుందంటే కొన్ని దగ్గర వాళ్ళకి బౌండరీస్ అనేది పడడం వల్ల ఎలా అయితే నేను ఫస్ట్ పిక్చర్లో చూపించిన అలా కాకుండా వాళ్ళ లైఫ్ అనేది ఇప్పుడు వచ్చే పిక్చర్లో కనబడుతున్నట్లు ఉంటుంది. అంటే ఇక్కడ గమనిస్తే అక్కడ రెక్కల గుర్రం అనేది ఎంత ఎనర్జెటిక్ ఉందో ఇక్కడ మీరు గమనిస్తే ఒక గుర్రం కంప్లీట్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది. దాంతోపాటు కంట్రోల్ అనేది ఇక్కడ ఒక పర్టికులర్ పర్సన్ అంటే ఇక్కడ ఒక పేరెంట్స్ కంట్రోల్లో వచ్చేస్తారనమాట. నెక్స్ట్ మన సెకండరీ ఎడ్యుకేషన్ అంటే 10th పాస్ అయ్యేటప్పటికి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి అవసరమా లేదా అనేది తెలియకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడున్న పిక్చర్ లాగా అయిపోతుంది. అంటే వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది, ఒక రెక్కల గుర్రం నుంచి ఒక గుర్రం లాగా, ఆ గుర్రం నుంచి ఇక్కడ గమనిస్తే ఒక జీబ్రా లాగా వాళ్ళ లైఫ్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు గ్రాడ్యుయేషన్కి వచ్చేటప్పటికి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది. అంటే లిటరలీ చూపించాలంటే ఈ పిక్చర్ చూపించినా కూడా ఒక్కోసారి చూసే బాధ అనిపిస్తుంది. అంటే ఇలా వాళ్ళు ఈ సొసైటీలో ఎంటర్ అవుతారు అనమాట. అంటే ఒక డాంకీ అంటే ఒక గాడిదలా వాళ్ళ పరిస్థితి అనేది అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే చాలామంది ఇప్పుడు డిగ్రీ పాస్, ఎగ్జాంపుల్ డిగ్రీయే కానివ్వండి, బీటెక్ చదివి పాస్ అయిన వాళ్ళ జాబ్ వాళ్ళ ప్రొఫెషన్కి తగ్గట్టు వాళ్ళ చదువు తగ్గట్టు ప్రొఫెషన్ అని దొరకకపోయినా, జాబ్ దొరకకపోయినా వాళ్ళు వెయిట్ చేస్తున్నా కూడా పేరెంట్స్ ప్రెషరే కానివ్వండి, సొసైటీలో ఉన్న ప్రెషర్ కానీ ఏదో ఒక జాబ్ చేయి అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ సరిపోకుండా జాబ్ చేయాలి, లేకపోతే వాళ్ళకి ప్రెషర్ వస్తుంది. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక జాబ్లో జాయిన్ అయిపోతారు. అంటే గమనిస్తే ఎగ్జాంపుల్ వాళ్ళు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా సైన్స్ జాబ్కి వెళ్ళడం, లేకపోతే ఇలా ఇవన్నీ అయిపోతుంది క్యాజువల్గా. అంటే ఇక్కడ గమనిస్తే ఈ పిక్చర్లో నేను ఒక కలర్ఫుల్ పిక్చర్ నుంచి ఇక్కడ సడన్గా మీరు ఈ పిక్ చూసేటప్పటికి ఇది బ్లాక్ అండ్ వైట్ వచ్చేస్తుంది అనమాట. అనేటప్పటికీ ఆ తర్వాత 2 సిచ్యువేషన్స్, అయితే ఒకళ్ళు జాబ్ చేయాలి లేదా బిజినెస్ చేయాలి. అయితే జాబ్ చేసేటాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది, కంపల్సరీ ఎవరైతే వాళ్ళ లీడర్, టీమ్ లీడర్ అనేది వాళ్ళు చెప్పింది వినాలి, లేదా వాళ్ళ బాస్ చెప్పింది వీళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఆ జాబ్ కంపల్సరీ వీకెండ్ కానివ్వండి, వీక్ టైం కానీ ఏదైనా వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది. ఇది జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి అన్నమాట. అది ఇప్పుడు కొంతమంది బిజినెస్ చేస్తారు. బిజినెస్లో వాళ్ళకి కొన్ని దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు, ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ రావచ్చు, ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. ఇప్పుడు జాబ్ వాళ్ళకన్నా వాళ్ళకు ఒక శాలరీ వస్తుందని ఒక నమ్మకం ఉంటుంది, కానీ బిజినెస్ వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎక్స్పీరియన్స్ రాదానికి చెప్పలేము ఆ బిజినెస్ ఫెయిల్ అవుతుందో సక్సెస్ అవుతుందో వాళ్ళ పరిస్థితి. ఇక్కడ సిచ్యువేషన్కి రాగానే ఫస్టే అందరికి రెస్పాన్సిబిలిటీస్ అనేది డబుల్ ట్రిపుల్ అయిపోతుంది.
ఇక్కడ గమనిస్తే పేరెంట్స్కి మళ్ళీ ఒక ఆశ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎలాగైనా సంపాదిస్తున్నావు కదరా, నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే పెళ్లి చేయాలి. ఇప్పుడు పెళ్లి చేయాలి, వాడు సెటిల్ అవుతున్నారా లేదా ఫ్యూచర్ వాళ్ళది ఎలా ఉంటుంది, లేదా వీళ్ళే ఏమైనా సెటిల్ అయినా అని ఒక ఉద్దేశంతో నెక్స్ట్ స్టెప్ పెళ్ళి అనేది తీసుకుంటారు. పెళ్ళి అనగానే వాళ్ళ పరిస్థితి ఇలా అయిపోతుంది. మ్యాక్సిమం అంటే ఇది అందరి లైఫ్ అని చెప్తలేను, మనం అకార్డింగ్ టు కొన్ని స్టాటిస్టిక్స్ చూస్తే 100%లో ఒక 70 to 80% పిల్లల సిచ్యువేషన్స్ ఇలాగనే ఉంది. బర్డెన్ అయిపోతుంది, వాళ్ళు ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు, ఇన్ని లోన్స్లోకి వెళ్ళిపోతున్నారు, శాలరీలు సరిపోతలేదు. ఇవన్నీ ఎందుకు అవుతుంది? ఇక్కడ కూడా ఏంటి అంటే ఇది అందరికి లైఫ్లో అయ్యేదే. ఇప్పుడు ఎవరినైనా మీరు అడిగిరు అనుకోండి, సరే అది మాకు కూడా అవుతుంది, నీకు కూడా అవుతుంది. కానీ దీనికి కూడా ఒక ప్రాబ్లం, ఇది కూడా ఒక పెద్ద ప్రాబ్లం. చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు ఈ ప్రాబ్లంతో. ఇది ఐడెంటిఫై చేస్తున్నారా అంటే ఇక లైఫ్ జర్నీ జరుగుతుంది, నడవని అలా ఆలోచన. కానీ ఫైండ్ ద వై అంటే నేను ఆలోచించినాను, ఇప్పుడు అందరికీ ప్రాబ్లం ఉంది కాబట్టి మనకు కూడా ప్రాబ్లం ఉండాలని రూల్ ఏంటి అంటే ఇది ఎందుకు అవుతుంది అనేది నేను ఆలోచించిన. ఇప్పుడు బేసికలీ మనం రీసెర్చ్ అంటే ఏదో 21 years మనం న్యూమరాలజీ అని కాదు. ఇప్పుడు నాకు సొల్యూషన్స్ అనేది అన్నీ కూడా న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీలో కాదు, మనం తీసుకున్న డిసిషన్స్లో కూడా ఉంటుందనేది నా మెయిన్ ఇంటెన్షన్. అయితే ఇక్కడ వై అనేది ఏంటి అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నారా, లేదా లైఫ్లో ఎలా మనం సక్సెస్ఫుల్ కావాలని ఈ ఒక్క క్వశ్చన్తో ఎంతమంది ఉన్నారా అనుకుంటే ఈ ఎపిసోడ్ వాళ్ళకి. లైఫ్లో ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలని అనుకుని సొల్యూషన్ కోసం వెతుకుతున్నారంటే ఈ ఎపిసోడ్ ఒక క్వశ్చన్ మార్క్ లాగా వాళ్ళకు ఉంటుంది. ఇది తెలుసుకోవాలనుకుంటే ఎందుకు ఇవన్నీ అవుతుంది, దీని రూట్ కాజ్ ఏంటి. ఇప్పటివరకు మనం రిజల్ట్స్ గురించి మాట్లాడినాం, రూట్ కాజ్ అనేది ఏందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అందుకే ఈ ఎపిసోడ్ని కూడా నేను టు బి కంటిన్యూడ్ అని రాశాను. ఇది అన్నమాట. సార్ మీరు చెప్పింది వింటుంటే నాకు ఒకటి అర్థమైంది, మనం లైఫ్లో ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాంలో భాగంగా స్టడీ ఇంపాక్ట్ కూడా ఉందని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సార్.